హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాం అనేది మనమైతే తెలుసుకుందాం కేటగిరీ వైజ్గా. ఓకే, బిఫోర్ దట్ ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మనం ముందుగా ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో దట్ మనకు టోటల్గా ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్, టోటల్గా మనకు 3 సెషన్స్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిగా డివైడ్ అయితే చేయడం జరిగింది. సో ఈ పార్ట్ ఏలో వచ్చేసరికి అనలిటికల్ అబిలిటీ మీద మనకు 75 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 75 మార్కులు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. పార్ట్ బిలో వచ్చేసరికి మ్యాథమెటికల్ అబిలిటీ మీద 75 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు. 75 మార్కులకైతే ఉంటుంది. అలానే పార్ట్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ మీద 50 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్కులకైతే ఉంటుంది ఎగ్జామ్. టోటల్గా 200 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 200 మార్కులు అయితే అలాంటి అయితే చేయడం జరిగింది. ఓకే, సో మనకు 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, డ్యూరేషన్ వచ్చేసరికి 150 నిమిషాలు అయితే ఎగ్జామ్ ఉంటుంది. అంటే 2 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ 150 నిమిషాల్లో మనమైతే 200 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మనకు 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని తెలిసింది. ఓకేనా. సో ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఏమైనా నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా అంటే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదన్నమాట. మీరు కరెక్ట్ చేసినటువంటి క్వశ్చన్కి మాత్రం 1 మార్క్ ఇస్తారు. ఓకే, రాంగ్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అలానే ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్పేసి అంటారనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది. ఓకే, అలానే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది. ఓకే, సో గైస్, టీఎస్ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు టోటల్గా 200 మార్కులకి అయితే ఉంటుంది. ఓకే, సో మార్కులు అయితే ఎన్ని మార్కులు ఉంటుందని తెలిసింది కదా. ఇప్పుడు మనం ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది కేటగిరీ వైజ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 200 మార్కులకు 25%, 25% అంటే 50 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ 200 మార్కులకు ఈ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్కులు అయితే వచ్చినట్లయితే మీరు ఈ యొక్క టీఎస్ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకే, ఈ రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎటువంటి మినిమం మార్కుల గురించి అయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఓకే, అంటే వీళ్ళకి 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా వీళ్ళైతే క్వాలిఫై అయినట్లు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ ఇది జస్ట్ మనం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. సో 50 మార్కులకి సీట్ వస్తుందా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు, అలానే రిజర్వ్ కేటగిరీలో నాకు 20 మార్కులే వచ్చిన సీట్ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసి ఉంటుంది. తర్వాత మన కౌన్సిలింగ్ టైంలో మనం ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ వైజ్గా ఇస్తున్నాం, ఆ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఇస్తున్నారు, అలానే కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనం ఫర్దర్గా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు సీట్ వస్తుందా లేదా ఏంటి అనేది మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. ఓకే, జస్ట్ ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో టీఎస్ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 200 మార్కులకి 50 మార్కులు రావాలి. రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అయితే అవుతారు. ఓకే, సో గైస్, టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఫర్దర్ రిప్లై అయితే ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.